పత్రిజీ గారి ఆరాధనోత్సవాల సందర్భంగా పత్రిజీ గారి జన్మస్థలమైన బోధన్ నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మీకు అందిస్తుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ప్రతిక్షణం సత్య దర్శనం. మరి ఆ సత్య అన్వేషణలో భాగంగా జన్మ తీసుకొని ఈ భూలోకానికి వచ్చి పితామహ పత్రిజీ గారు రమణారావు సావిత్రమ్మ దంపతులకు 1947వ సంవత్సరంలో ఇక్కడ ఈ బోధన్‌లోని ఈ ప్రాంతంలో జన్మ తీసుకున్నారు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటు కాలమే ఈ జీవితం. మరి అన్ని జన్మల్లోకెల్లా ఉత్తమోత్తమమైనది మానవ జన్మ. మరి ఈ జన్మను సార్థకం చేసుకోవటానికి మనిషి అనుసరించవలసిన, ఆచరించవలసిన సాధనా విధానాన్ని, ఆ మార్గాన్ని అందరికీ అందించి ప్రతి ఒక్కరికి మార్గదర్శకుడయ్యారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మరి ఇక్కడ ఈ ప్రాంతానికి ఎంతో విశిష్టత ఉంది. మనకు యుగ యుగాల నుంచి కూడా ఎంతోమంది ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వారి పవిత్రతతోటి ఇక్కడ ఈ ప్రాంతం పునీతమైంది అనే చెప్పాలి. అలాగే ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు బోధన్ని, ఏకచక్రపురం, అలాగే బహుధాన్యపురం, ఇప్పుడు బోధన్‌గా వ్యవహరిస్తున్నారు. పాండవులు వనవాసం చేసే కాలంలో కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో సంచరించారు అని చెప్తూ ఉంటారు. అలాగే బోధన్, శక్కర్ నగర్, ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతం కూడా ఇక్కడ ఒక ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా, సామాజికంగా ఎన్నో రకాల ప్రదేశాలు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ విభిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలు మేళవింపు మనకిక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి పురాతన కాలం నుంచి కూడా ప్రశస్తి పొందిన ఈ ప్రదేశంలో అంటే ఆసియాలోనే కూడా ఇది ఒక ప్రత్యేకమైన స్థానం. అందుకనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇక్కడ ఈ ప్రదేశంలో జన్మ తీసుకున్నారు. మరి వారు ఇక్కడ వచ్చారు అనంటే, ఈ భూలోకానికి వచ్చారు అనంటే, వచ్చిన కార్యం నెరవేర్చుకోవటానికి చిన్నతనం నుంచి కూడా ఆ ప్రణాళికలో భాగంగా వారు ముందుకు సాగారనమాట. జన్మకు ఒక కారణం ఉంది. ఒకరోజు సావిత్రమ్మ, రమణ దంపతులు ఇక్కడ ఈ ఇంటికి ముందు ఉన్న ఇక్కడ ఈ తోటలో కూర్చునుండగా ఒక యోగి వచ్చారట. ఒక 11 నెలల తరువాత మీ ఇంట్లో ఒక ఉత్తమ పురుషుడు జన్మ తీసుకుంటారు అని చెప్పారట. అంటే ఒక భగవత్ సంకల్పం ముందుగానే ఒక సూచన అందింది. ఆ తర్వాతే వారు జన్మ తీసుకోవటం జరిగిందనమాట. మరి అంత అద్భుతమైన ప్రదేశం ఇది. మనకిక్కడ కనిపిస్తుంది పత్రి సార్ జన్మస్థలమైన బోధన్‌లో వారింటి దగ్గర ఉన్నాం. మరి ఈ ప్రదేశానికి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇదొక పిరమిడ్ సెంటర్‌గా కూడా ప్రఖ్యాతిగాంచింది. సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం. మరి ఈ కేంద్రానికి సంబంధించి ఎన్నో రకాల విశేషాలు, మరెన్నో రహస్యాలు కూడా ఉన్నాయి. ఎంతో చక్కగా పితామహ పత్రిజీ గారు జన్మ తీసుకున్నారు. వారి పుట్టిన పేరు చాలామందికి తెలుసు. సుభాష్ పత్రిజీ అని. అది వారి పెదనాన్నగారు పెట్టారు. సుభాష్ పత్రి అని. వాస్తవానికైతే పత్రి రామకృష్ణ ప్రసాద్ పత్రిజీ గారి అసలు పేరు. వారు 4గో సంతానం. వారికి 2 అక్కలు, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు ఉన్నారనమాట. అన్నయ్య ఏమో వేణు వినోద్, అక్క ఉష, ఇంకో రెండో అక్క సుధా. చనిపోయిన తమ్ముడు పేరు అరవింద్ అనమాట. అయితే వారు 4గో సంతానం అయినప్పటికీ కూడా వారి పెద్దక్కతో చాలా సన్నిహితంగా ఉండేవారు. చిన్నక్కతోటి వారు మర్యాదలవి ఇవి అన్నీ నేర్చుకున్నారు. ముఖ్యంగా వారి చదువుకు సంబంధించి, కళలకు సంబంధించి ఎక్కువగా కూడా వారి తల్లిగారు, పెద్దన్నయ్య గారు అసలు పత్రి సార్ అయితే పెద్దన్నయ్య గారి గీసిన గీత దాటరనమాట. అంటే వారికి ఎంతో గౌరవం ఇచ్చేవారు, ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. వారు చెప్పినట్టు నడుచుకుంటూ ఉండేవారనమాట. అంటే ఒక కుటుంబంలో ఒక సభ్యుడిగా ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎలా ఒక్కొక్కరు వారు చెప్పినవి వినాలి అని చిన్నతనం నుంచే కూడా వారు అందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలిచారనమాట. సో, ఒక వ్యక్తి నేడు ఒక శక్తిగా మారి, ఒక పెద్ద విస్తృతమైన ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసి నేడు లక్షలాది మందిని ధ్యానులుగా తీర్చిదిద్దారు. మరెంతో మందిని శాకాహారులుగా మార్చారు. ఇదే కాకుండా జీవితానికి ఉపయోగపడే అత్యద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. జీవహింస మహాపాపం, హింసాచోడో హంసాపకుడు అంటూ ప్రతి ఒక్కరిని కూడా చీకటి నుంచి వెలుగుకి, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, హింస నుంచి అహింస వైపు మళ్లించటానికి, వారి జన్మను సార్థకం చేసుకోవటానికి అహర్నిశలు కృషి చేశారు. మరి దానికి బీజం పడిన ప్రదేశమే ఈ బోధన్,
శక్కర్ నగర్. మరి పత్రిజీ గారు భౌతికంగా మన మధ్య దూరమై సంవత్సరం గడుస్తున్న ఈ నేపథ్యంలో పత్రిజీ గారి జన్మస్థలం గురించి కూడా ఎన్నో విశేషాలు, అంటే ఇప్పుడు ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అంటే ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క కారణం ఉంటుందన్నమాట. మనము మన జీవితంలో ఉత్తమమైన మార్గంలో వెళ్ళి మన లక్ష్యాన్ని మనం సాధించుకోవాలి అని అంటే ఇలాంటి పురుషులను మనం ఆదర్శంగా తీసుకోవాలి. దానికి అనుగుణంగానే అసలు వారు ఎక్కడ పుట్టారు, ఎలా పుట్టారు, ఏ సందర్భంలో ఉన్నారు, ఎలా పెరిగారు, ఎలా మెలిగారు. సో వాటన్నిటినీ కూడా మీకు అనుక్షణం అణువణువున కూడా ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తోంది పిఎంసి, ప్రతిక్షణం సతదర్శనం. ప్రస్తుతం మనం బోధన్లోని ఇక్కడ సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉన్నాం. మరి పత్రిజీ గారి ఇంటి లోపలికి వెళదాము. మరి ఆ ఇల్లు ఎంతో సర్వాంగ సుందరంగా, అత్యద్భుతంగా ఒక ఆధునీకరణతోటి, నవీన హంగులతోటి ద పిఎంసి ట్రస్ట్ బాధ్యతలు స్వీకరించి ఇప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేసింది. మరి ఆ ఇంట్లోకి వెళ్దాము, ప్రతి ఒక్క ప్రదేశాన్ని కూడా చూద్దాము. ఎందుకంటే ఆ మహనీయుడు పాద స్పర్శత పునీతమైన ఈ ప్రాంతం నిజంగా చాలా పుణ్యప్రదమైనదనమాట. మరి అందులో ఉన్న విశేషాలు ఈ సందర్భంగా తెలుసుకోవటం ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తికరంగా ఉంటుంది. పితామహ పత్రిజీ గారితోటి ప్రతి ఒక్కరికి కూడా అనుబంధం ఉంటుంది. పత్రి సార్ మాతో మాట్లాడారు. పత్రి సార్ పరిచయం ద్వారా ఎంతోమంది జీవితాలలో వారు అనుభవిస్తున్న ఎన్నో బాధలు, కర్మల నుంచి విముక్తి చెంది వారు ఒక ఆనందప్రదమైన మార్గంలో విజయవంతంగా ముందుకెళ్తున్నారు. మరి అటువంటి ఆ మహనీయుడి జన్మస్థానాల్ని, వారి ఇంటిని మనం కూడా చూద్దాం. పదండి. ఇప్పుడు మనం సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం అంటే పత్రిజీ గారి ఇంటిలోకి మనం ప్రవేశించాము. ఇలా ప్రవేశించగానే మనకు మొట్టమొదటిగా కుడివైపున తులసి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సావిత్రమ్మ గారు ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ తులసి చెట్టుకు కూడా పూజ చేస్తూ ఉండేవారు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రత శివరూపాయ. అలాగే ఇక్కడ మనకు ఈ తులసి కోటలోనే కూడా మనకు సప్త సముద్రాలు ఉంటాయి, వేదాలు ఉంటాయి. ఎన్మూలే సర్వతీర్థాన్ని, ఎన్మధ్య సర్వదేవత, ఎదగ్ర సర్వవేదాన్ని అంటూ కూడా వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, తీర్థాలు ఉన్న ఈ తులసి కోటకు పూజ చేస్తూ ఉండేవారు. అలాగే మనం అక్కడ నుంచి కొంచెం ముందుకు సాగుతే కూడా ఇక్కడ ఈ ప్రధాన ద్వారం అన్నమాట ఇంటికి సంబంధించి. అసలు ఇక్కడ ఈ ప్రదేశంలో ఇక్కడ అడుగు పెట్టగానే ఎంతో ప్రశాంతత, ఎంతో ఆనందం. ఇక్కడ ప్రతి అణువులో కూడా ఆధ్యాత్మికత అనేది తొణికిసలాడుతూ మనకు కనిపిస్తుంది. మరి లోపలికి ప్రవేశిద్దామా? అలాగే ఇక్కడ ఈ ఇంట్లోకి ప్రవేశించగానే ముందుగా మనకు సదానంద యోగి గది అని కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే కుడివైపున ఉన్న ఈ గదిలో పత్రి సార్ వేణునాదాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. ప్రతిరోజు కూడా ఎంతో చక్కగా వారు వేణునాదంతో. అలాగే మనం కొంచెం ముందుకు సాగితే ఇక్కడ మనం చుట్టూ కనిపిస్తే కూడా ప్రతి ఒక్క రూమ్లో కూడా పత్రి సార్ మనకు ఇచ్చిన సందేశాలని ఒక చిత్ర రూపంలో కూడా మనకు ఉంచారు. ఇక్కడ మనకు ధ్యాన మందిరం అన్నమాట. కొన్ని లక్షల మంది కూడా ఇక్కడ ధ్యానం చేశారు, వారి జీవితాలని ధన్యం చేసుకున్నారు. పత్రి సార్ ఒకటే మాట చెప్పారు, శ్వాస మీద ధ్యాసే ధ్యానం, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, జ్ఞానం సకల భోగకారిణి అని చెప్పారు. మరి ఆ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి అందించడంలో ఇక్కడ ఈ ప్రదేశం నిజంగా చాలా పుణ్యం అని చేసుకోవచ్చు. ఎన్నో లక్షల మంది ఇక్కడ ఈ ప్రదేశంలో ధ్యానం చేశారు. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఇటు కుడి చేతి వైపు మనకు అతిథి గృహం, అతిథి వచ్చినప్పుడు ఎవరైనా ఉండటానికి ఒక గది. ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్స్ పత్రిజీ గారిని సంప్రదించడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పత్రి సార్ ఇక్కడ ఈ హాల్లో మనం గమనిస్తే కూడా ఇక్కడ ప్రతి ఆదివారం, పౌర్ణమి, అమావాస్య కంటే ఈ సెంటర్లో ప్రత్యేకించి చేస్తూ ఉంటారు. సో ఈ ప్రదేశం అనేది నిజంగా ఎన్నో లక్షల మంది ధ్యానుల్ని తీర్చిదిద్దింది. అటువంటి ఈ ప్రదేశంలో మనం ఉన్నాం. అంటే పత్రి సార్ చిన్నప్పటి నుంచి కూడా దాదాపుగా ఒక 20 సంవత్సరాలు ఇక్కడ ఈ ప్రదేశంలో గడిపారు. అంటే ఒక మహనీయుడు ఒక్క క్షణకాలం ఒక రేణువుని స్పృశించినా కూడా పుణ్యప్రదం అంటూ ఉంటారే, అలాంటిది 20 సంవత్సరాలు పైగా ఇక్కడ ఉన్నారు, ఇక్కడ సంచరించారు, ఇక్కడ తిరిగారు, కూర్చున్నారు, చెప్పారు అని అంటే ఈ ప్రదేశం ఎంత పవిత్రమైందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ హాల్లో మనం గమనిస్తే కూడా చుట్టూతా మనకు పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్కరి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అని. అంటే పత్రి సార్ ఎప్పుడు నేను గురువు అని కాకుండా
తాను ఒక మార్గదర్శకుడిని, బోధకుడిని మాత్రమే విషయాన్ని తెలియచేస్తాను అని చెప్తూ ఉండేవారు. అలాగే మనకు ఇటువైపు కనిపిస్తే పత్రిజీ గారి గది, వారి ప్రత్యేకమైన ఆంతరంగిక గది మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సకల సదుపాయాలతోటి కూడా చాలా చక్కగా, అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకు అన్ పత్రి సార్‌కి కూడా ఇక్కడ వాళ్ళ అమ్మగారు సావిత్రిదేవి గారు అప్పట్లో ఆ కాలంలో పూజ చేసుకునే గది. దాన్ని ఇప్పుడు కాస్త ఉంచారు అలాగా ప్రైవేట్‌గా. సో, మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, బుద్ధుని మార్గాన్ని మనం అనుసరించాలి. ఇక్కడ బోధిసత్వుడైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు ఆ బుద్ధుడు మనకు అందించిన ఆ జ్ఞానాన్ని ఎంతో సరళంగా ప్రతి ఒక్కరికి అందించారు. పత్రి సార్ ఎప్పుడూ కూడా మూఢనమ్మకాలని వ్యతిరేకించేవారు. మనం ఎప్పుడూ కూడా సత్య మార్గం వైపు పయనించాలి, అహింసా మార్గం వైపు పయనించాలి, మన అంతరంలోకి మనం ప్రయాణం చేయాలి. అందుకని ఇక్కడ కూడా చక్కటి విగ్రహం ఫైండ్ యువర్ ఓన్ లైట్ అంటూ మనలో ఉన్న అనంతమైన శక్తిని మనం తెలుసుకోవాలి అని చెప్పి పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు. మరి అటువంటి ఆత్మజ్ఞానం తెలుసుకోవటానికి వీలుగా ఇక్కడ మనకు ఈ హాల్లో కూడా కనిపిస్తున్నాయి. ఎంత చక్కటి ఏర్పాటు చేశారో. వచ్చిన జ్ఞానులంతా కూడా ఇక్కడ కూర్చోగానే ఒక అలౌకికమైన ఆనందం. చాలామంది మాస్టర్స్ వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో ఏదైనా లోటుపాట్లు కలిగినా, ఏదైనా అసంతృప్తి, అనారోగ్యం కలిగినా వారు ఇక్కడ ఈ పిరమిడ్ క్షేత్రానికి ఇక్కడ వచ్చి కాసేపు కూర్చుని వెళ్తే చాలట. వాళ్ళకి అవన్నీ తీరిపోయి ఆనందంతో తిరిగి వెళ్తారట. చాలామంది చెప్పారు. చాలామంది ఎక్స్‌పీరియన్సెస్‌ని చెప్పారనమాట. అలాగే మనం గమనిస్తే మరో ముఖ్యమైన ప్రదేశం ఏంటంటే పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు మనకు, మనం తీసుకునే ఆహారం మన వ్యవహార శైలిపైన విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా శుద్ధ సాత్విక శాకాహారులుగా ఉండాలి అని చెప్తారు. మరి ఆ శాకాహారం ఎలా ఉండాలి? వారంతా కూడా వారి అమ్మగారు అంటే ఇక్కడ సావిత్రమ్మ గారు ఈ వంటగది అనేసరికి మనకు చాలా పవిత్రమైనది. ఇక్కడ దాన్ని అమృతాలయం అని అంటూ ఉంటారు. మనం తినే ఆహారం అమృతంతో సమానం అని పత్రిజీ గారి భావన. అది వాస్తవం కూడా. మరి అటువంటి అమృత ఆహారాన్ని తయారు చేసే గది ఈ వంటగది అన్నమాట. ఇక్కడే సావిత్రమ్మ గారు ఇక్కడే ఈ ప్రదేశంలోనే ఇక్కడే నించొని వారు ఎంత కమ్మగా వంట చేసేవారంటే అసలు నా భూతో నా భవిష్యత్తు. పత్రి సార్ అయితే ఇలా ఆవిడ వంట తినడానికి అసలు ఎంత ఉత్సాహం చూపించేవారు. అలాగే స్వర్ణమాల పత్రి మేడం కూడా చెప్తూ ఉండేవారు, అసలు అత్తయ్య గారి దగ్గర నుంచి బోలెడు వంటకాలు నేర్చుకున్నాము అని. అలాగే వాళ్ళ అక్కయ్యలు, చెల్లెలు అసలు ఎవ్వరైనా కానీ ఈ పిరమిడ్ సెంటర్‌కి కానీ, సావిత్రమ్మ ఇంటికి ఎవ్వరొచ్చినా కూడా కడుపు నిండా అన్నం తినేవారు. ఆవిడ ఎంత బాగా వంట చేసేవారు, ఎంత బాగా వడ్డించేవారు. సేమ్ టు సేమ్ పత్రి సార్ కూడా అంతే. వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంతో ఆప్యాయంగా, ఎంతో ప్రేమగా, నిజంగా ఇక్కడ ఈ ఇల్లు చూస్తుంటే ఒక నందనవనంలాగా, ఒక ప్రేమాలయంలాగా, ఒక అనురాగం, ఒక ఆప్యాయత అనేవి మనకిక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఇల్లు నిండింది ఇటుకలతోటి కాదు. ఒక దివ్య ధారలతోటి కూడా రూపుదిద్దుకున్న ఒక అద్భుతమైన ధ్యానాలయం, ప్రేమాలయంలాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ వంటగది చూస్తే సాధారణంగా అందరికీ వంటగదే అనిపించొచ్చు. కానీ ఇది ఒక అమృతాలయం అన్నమాట. చేసిన ప్రతి పదార్థాన్ని కూడా ఒక స్వచ్ఛమైన మనసుతోటి వారు తీసుకోవాలి. వారికి అది ఔషధంలా వారి శరీరానికి పనిచేయాలి. అలాగే వారు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్తూ ఉండేవారు. అలాగే మనం కొంచెం ముందుకు సాగామనుకోండి, ఇక్కడ వంటగది ఇది చేసేవారు. ఇక్కడ ప్రస్తుతం ఆధునీకరించిన నేపథ్యంలో దీన్ని కాస్త ఇట్లా కొంచెం మోడర్న్‌గా తయారు చేశారు. అలాగే మనకు ఇక్కడ కనిపిస్తే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదాన్ని మధ్యాహ్నం పూట ఉచితంగా అందిస్తూ ఉంటారు. పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏది ఏమైనా వచ్చిన వాళ్ళకి ముందుగా కడుపు నిండా భోజనం పెట్టి ఆ తర్వాత ధ్యానాన్ని నేర్పించేవారు. మరి దాన్నే ఇప్పుడు పిరమిడ్ సెంటర్ నిర్వాహకులు కూడా అదే విధానాన్ని కూడా పాటిస్తూ ఉన్నారు. మనం గమనిస్తే కూడా ఇక్కడ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అంటే, ఇక్కడ పత్రి సార్ ఎప్పుడొచ్చినా కూడా ఆహ్, అంటే వారిక్కడే ఉన్నారు. ఇది వారిల్లే. అయినప్పటికీ కూడా మనం చూస్తే ఈ సుందరీకరణ చేసిన తర్వాత కూడా ఈ ఇంటి చుట్టూతా కూడా చక్కని పచ్చని చెట్లు, కోకిల కిలకిల రావాలు,
అసలు ఆ ఆకుపచ్చగా ఎంత సర్వాంగ సుందరంగా, ఎంతో హాయిగా అనిపించే ఈ వాతావరణం కాసేపు ఇక్కడ గడిపితే చాలు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం గమనిస్తే కూడా ఈ ఇంటి చుట్టూ కూడా చక్కగా గ్రీనరీ ఏర్పాటు చేశారు. ఎంతమంది వచ్చినా సరే వారందరికీ కూడా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడానికి కూడా ఇక్కడుంది. అలాగే ఇంటి చుట్టూతా మనం చూస్తే ఇక్కడ చాలా గ్రీనరీ ఉంది. చాలా రకాల చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏంటంటే పత్రి సార్ చెప్తూ ఉంటారు. మనకు చెప్పిన 18 ప్రిన్సిపల్స్‌లో భాగంగా మనం ఏంటంటే ప్రకృతితోటి సహజీవనం చెయ్యాలి అని. అంటే మనం ఎంత బాగా ఇటువంటి ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నామనుకోండి, ప్రకృతిలో మమేకమైపోయి మన జీవనాన్ని సాగిస్తూ ఉన్నామనుకోండి, చాలా అంటే ఏంటంటే మనిషికి ఒక స్వస్థత, ఆరోగ్యం. అంటే ఏంటంటే ఈ చెట్ల నుంచి లభించే ఆక్సిజన్ మనం పీల్చుకోవచ్చు కదా! అలాగే ఈ కలర్, ఈ నేచర్ మీరు గమనించండి. చెట్టు ఏమీ ఆశించదు కదా! చెట్టు మనకు పూలిస్తుంది, పండ్లిస్తుంది, నీడిస్తుంది. అలాగే ప్రతి ఒక్క మనిషి కూడా నిష్కామ కర్మ చెయ్యాలి. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా వాళ్ళు కర్మలు చెయ్యాలి. అందుకే ఈ చెట్లని వాళ్ళు ఆదర్శంగా తీసుకొని చెట్లను బాగా పెంచేవారు. నీళ్లు పోసేవారు. అంటే మనం నేర్చుకోవాల్సిన గుణాలు, మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఈ ప్రకృతిలోనే దాగి ఉన్నాయి అని చెప్పి వారు చెప్తూ ఉండేవారు. దానికి నిదర్శనంగా వారు చేయడమే కాకుండా అందరి చేత చేయిస్తూ ఉండేవారు. అలాగే మనం గమనిస్తే కూడా పితామహ పత్రిజీ గారు ఏది చెప్పినా, ఏది చేసినా కూడా అందరికీ వాళ్ళు నిదర్శనంగా ఉండేవారనమాట. అలాగే ఈ ఇంటి చుట్టూ కూడా వారు ప్రదక్షిణ చేసేవారు. ఇక్కడ మామిడి చెట్టు చాలా బావుంది. ఇక్కడ ఈ ఇంటికి సంబంధించి మీకు ఇంకొక విషయం చెప్పాలా? పత్రి సార్ బాల్యం అంతా కూడా ఇక్కడే గడిచింది కదా! బాల్యం, యవ్వనం ఇక్కడే గడిచింది. ఇక్కడున్న మామిడి తోటలో పితామహ పత్రిజీ గారు మామిడికాయలు దొంగతనం చేయటం, దేహశుద్ధి చేయించుకోవటం ఇటువంటి చిలిపి పనులు గూడా జరిగాయి. అవి కూడా స్వీట్ మెమరీస్. అంటే పత్రి సార్ చెప్తూ ఉంటారు. ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రతి దాని నుంచి మనం ఒక ఎక్స్‌పీరియన్స్ పొందాలి. అంటే అందులో గూడా ఒక ఆనందం. అంటే అందరూ అలా చేయమని కాదు. అదొక స్వీట్ మెమరీ అనమాట. అలాగే మనం గమనిస్తే కూడా వారి ఇంటి చుట్టూ చూసారా? ఇప్పుడు మనం తిరుగుతూ ఉంటే వారి ఇంట్లో కానీ, ఇంటి బయట ఇట్లా వసారాలో ఆహ్, ఇలా చుట్టూ ఈ పచ్చని ప్రకృతి నిజంగా అంటే ఒక మహనీయుడిగా మారటానికి ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి వాతావరణం కూడా చాలా రకాలుగా మనకు దోహదం చేస్తూ ఉంటాయన్నమాట. అలాగే పితామహ పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరంతా మూఢనమ్మకము, మూఢభక్తి కాదు, జ్ఞానంతో కూడిన భక్తి. అది ఎలా ఉండాలి? ఆత్మానుసంధానమై ఉండాలి. మనం మనతో మమేకమైపోయి ఉండాలి అని చెప్తూ ఉంటారు. అంటే మనం గమనిస్తే కూడా ఇటువంటి వాతావరణం, ఈ ప్రకృతి చూసారా? ఇక్కడ పత్రి సార్ ఇంటికి వచ్చి నిజంగా చాలామంది పిరమిడ్ మాస్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. మాకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు పత్రి సార్ ఇంటికి వెళ్ళి అలా కాసేపు కూర్చొని ధ్యానం చేసొస్తే సరి. అంతా సెట్ అయిపోతుంది అని. అలాగే సావిత్రమ్మ గారు ఉన్నప్పుడు కూడా నిజంగా ఆవిడకున్న గొప్ప గుణం, క్వాలిటీ ఎటువంటి సిట్యుయేషన్ అయినా చాలా డేర్‌గా డీల్ చేసేవారు. అంటే దేనికి కూడా జంకకుండా, బెదరకుండా, అదిరిపోకుండా, భయపడకుండా అసలు ఆ క్వాలిటీస్ అనేవి పత్రి సార్‌లో 100% మనం చూడొచ్చు. ఎందుకంటే తమ్ముడు మరణించిన తర్వాత కూడా మిగతా వారందరూ కృంగి కృశించిపోయారు కానీ అప్పటికే ఆయన లోపల ఎన్‌లైటన్‌మెంట్, ఒక ఆత్మజ్ఞానం. అంటే ఎన్‌లైటన్‌మెంట్ ఆఫ్టర్ నో డెత్ అని చెప్తూ ఉంటారు కదా! మనిషికి మరణం లేదు అని చెప్తారు కదా! అప్పుడే అన్నారనమాట ఆయన. అంటే ఎంత జ్ఞానవంతులో మనం అర్థం చేసుకోవచ్చు. చిన్నతనం నుంచి కూడా అంటే అందరూ ఆడుతూ, పాడుతూ ఉన్నా కూడా వారు ఎప్పుడూ కూడా అంతర్ముఖులై ఉండేవారు. అంతర్ముఖ సాధన ఎక్కువ పత్రి సార్‌కి. ఎక్కువగా వాళ్ళ అమ్మగారితో బాగా సమయం గడిపేవారనమాట. అందుకనే ఈ ఇంటితోటి కానీ, ఈ పరిసరాలతోటి కానీ, వాళ్ళ అమ్మగారితో పాటు కానీ పత్రి సార్‌కి చాలా అనుబంధం ఎక్కువ. మనం చూస్తే ఇప్పటిదాకా ఇంటి చుట్టూ కూడా మనం ఒక రౌండేసాం కదా! ఎంత బావుంది ఈ వాతావరణం అంతా కూడా. అంటే పత్రి సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా వారి శక్తి, వారి చైతన్యం మనకు అణువణువున కూడా కనిపిస్తూ ఉంది. మనకు ధ్యాన మహాచక్రాలలో కూడా మనకు శ్రీ దాట్ల హనుమంతరాజు గారు కూడా అన్నారు. మీరంతా కూడా పత్రిజీసే అని. నిజంగా ఇప్పుడు ఎవ్వరిని చూసినా పత్రిసారే కనిపిస్తున్నారు. అంటే అంత పత్రిమయమైపోయింది. పత్రి అంటే కూడా మనకు భగవద్గీతలో చెప్తూ ఉంటారు శ్రీకృష్ణుడు. పత్రం, పుష్పం, ఫలం తోయం అని. అంటే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఏ చిన్న సమర్పించినా అంటే పత్రి. పత్రి అంటే పత్రం. అది.
ఏది సమర్పించినా. అందుకనే పత్రి సార్ అంటారు, కావాల్సింది ఆత్మ సమర్పణ భావం. అది మనం పెంచుకోవాలి అని. అదొక్కటుంటే చాలు జీవితానికి. ఇంకేమీ అవసరం లేదు. మరి అటువంటి ఉత్తమోత్తమైన గుణాలు, ఎన్నో ఉన్నతమైన లక్షణాలకు బీజం పడిన ప్రదేశం ఇది. బోధన్ శక్కర్ నగర్‌లోని సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం. పత్రిజీ గారి ఇల్లు. ఇది ఇల్లంటే ఇల్లు కాదండోయ్! ఒక చక్కని పొదరిల్లు. ఇది ఒక ఇంద్రభవనం, నందనాలయం. అలాగే ఇదొక ప్రేమపూరితమైన బృందావనం అని మనం చెప్పచ్చు. మరి ఇటువంటి ఈ ప్రదేశంని మనం ఇక్కడ అణువణువున కూడా ఒక లైవ్ కార్యక్రమం ద్వారా మనం చూస్తున్నాం. ఇప్పుడు పత్రి సార్ ఇంటిని మొత్తం కూడా మనం చుట్టేసొచ్చాం. ఎంత బావుంది కదా! బోధనకొచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని తప్పకుండా అందరూ ఒకసారి చూసి తీరాలి. ఎందుకంటే నిజంగా అస్సలు సిస్సలైన ఒక ప్రశాంతత అనేది మనకు లభిస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే మేము ఆ ప్రశాంతతను ఎక్స్‌పీరియన్స్ అయ్యాం. నిజంగా చెప్పాలంటే. చాలా అద్భుతమైన ప్రదేశం. ఇది ప్రదేశం అంటే ప్రదేశం కాదండి. దీనికి ఎంతో చారిత్రక నేపథ్యం కూడా ఉంది. మరి ఈ ప్రదేశానికి సంబంధించి చాలామంది కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తూ దీని మెయింటెనెన్స్‌కి సంబంధించి కూడా చాలా రకాలుగా కృషి చేస్తూ ఉన్నారు.